Hello everyone, welcome back to SA Entertainment. The GOAT మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్, ప్రశాంత్, ప్రభుదేవ, అస్మిల్, అమీర్, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, వైభవ్, యోగి బాబు తదితరులు నటించినటువంటి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ మూవీ కథ ఏమిటంటే, టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందంలో ఏజెంట్ గా పనిచేస్తుంటాడు గాంధీ విజయ్. కానీ తన ఉద్యోగం గురించి భార్య అను స్నేహకు అసలు చెప్పడు. తను ఒకసారి ఓ మిషన్ కోసం థాయిలాండ్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ వెళ్ళాక మిషన్ వల్ల గాంధీ కుటుంబానికి ఒక ముప్పు ఎదురవుతుంది. ఈ క్రమంలో తన 5 ఏళ్ల కుర్రోడు జీవన్ ని కోల్పోతాడు. ఆ ఘటనలో గాంధీ తీవ్రంగా కుంగిపోతాడు. తన వల్లే కొడుకు కోల్పోవలసి వచ్చిందని బాధతో ఉద్యోగం కూడా వదిలేస్తాడు. భార్య కూడా అతన్ని దూరం పెడుతుంది. అలా 17 ఏళ్లు గడిచిన తర్వాత ఒకసారి పని విషయమై మాస్కోకి వెళ్లిన గాంధీకి అనూహ్యంగా తన కొడుకు జీవన్ కనిపిస్తాడు. ఓ రౌడీ బృందం ఉచ్చులో ఉన్న తన బిడ్డను కాపాడి భారత్ కి తీసుకొస్తాడు. కొడుకు రాకతో గాంధీ కుటుంబం మళ్లీ కలుస్తుంది. ఇక అంతా బాగుందనుకున్న సమయంలో గాంధీ స్క్వాడ్ టీం బాస్ నజీర్, జయరామ్ ను ఎవరో చంపేస్తారు. ఆ తర్వాత ఆ టీంలో ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. జీవన్ కు ఈ హత్యలకి ఉన్న లింక్ ఏంటి? తన తండ్రిని చంపాలని ఎందుకు ఎగబడుతున్నారు? జీవన్ పెంచి పెద్ద చేసిన మేనన్ మోహన్ కు గాంధీకి ఉన్న విరోధం ఏమిటి అన్నది మిగతా కథ. ఎంతకైనా తెగించి ఓ ఏజెంట్ కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో తను ఓ మిషన్ లో తన కొడుకును కోల్పోవలసి వస్తుంది. కట్ చేస్తే ఆ కొడుకు 17 ఏళ్ల తర్వాత తన పాలిట ఎముళ్లా మారి దేశానికి పెను సమస్యలా మారడం. ఈ క్రమంలో అతన్ని ఆట కట్టించేందుకు ఆ తండ్రి ఏం చేశాడనేది ఈ సినిమాలో చూపించారు. నిజానికి ఈ కథ పెద్దగా కొత్తదనం ఏమీ లేకుండా స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన సినిమా గోట్ కావడంతో దీంతో తప్పకుండా ఓ మ్యాజిక్ కనిపిస్తుందని భరోసాతో ప్రేక్షకులు వెళ్లారనే చెప్పుకోవాలి. కానీ ఏజెంట్ సినిమాలో కనిపించే ట్విస్టులు, మలుపులు, మెరుపులు ఏ ఒక్కటి ఈ కథనంలో కనిపించలేదని చెప్పుకోవాలి. కనీసం హీరో చేసే ఆపరేషన్ లో కూడా థ్రిల్ అనేది ఎక్కడా కూడా కనిపించదు. పైగా విరామం వరకు కథంతా చాలా లాగ్ గా అనిపిస్తుంది. హీరోకి తన కొడుకుకు తారస పడతారో అక్కడ నుంచే కథ వేగంగా పుంజుకుంటుంది. ఈ క్రమంలో తనయుడు కాపాడడం కోసం మాస్కోలోని విలన్ గ్యాంగ్ తో గాంధీ చేసే చేసింగ్ యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తాయి. విరామం ముందు జీవన్ పాత్రలో దర్శకుడు ట్విస్ట్ ఆసక్తి రేకిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య జరిగే సంఘటనలే మనకి కనిపిస్తాయి. తండ్రిపై పగ పెంచుకోవడానికి జీవన్ కు ఉన్న కారణాలు ఏంటి అనేది మనం సినిమా చూసి తెలుసుకోగలము. ఇక మధ్యలో మీనాక్షి తన లవ్ ట్రాక్ అనవసరంగా వచ్చి పడతాయి అనే అనిపిస్తుంది. ఇంకా పాటలు కూడా అదే విధంగా ఉన్నాయి. యోగి బాబీ కామెడీ ట్రాక్ అన్ని చాలా సహనానికి పరీక్ష అనే చెప్పుకోవాలి. ఈ చిత్రం అయితే విజయ్ ఫ్యాన్స్ కి గుర్తుండిపోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది విజయ్ లోని హీరోయిజాన్ని కాదు, విలనిజాన్ని కూడా చక్కగా చూపించారనే చెప్పుకోవాలి. ఇక పంచ్ డైలాగ్, యాక్షన్ సీన్స్ అయితే కొన్ని సంఘటనలు మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా ఆరంభమైన కెప్టెన్ విజయకాంత్ లుక్ లో ఎంట్రీ ఇచ్చిన తీరు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. ఇక ఈ సినిమాకి మైనస్ ఏంటి అంటే కొత్తదనం లేని కథనే చెప్పుకోవాలి. నెక్స్ట్ ఏమవుతుంది జరుగుతుంది అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా లాగ్ గా జరిగిందనే చెప్పుకోవాలి. అంటే పాత్ర యొక్క ఇంట్రడక్షన్స్ అలాగే చాలా చాలా లాగ్ అనేది చెప్పుకోవాలి. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి అయితే చాలా ఎలివేషన్ అయితే వచ్చిందనే చెప్పుకోవాలి. ఇంకా హైలైట్ గా నిలిచింది అయితే విజయ్ యాక్టింగ్ అనే చెప్పుకోవాలి. ఇంకా యాక్షన్ సన్నివేశాలు అయితే చాలా బాగానే తీర్చిదిద్దారు. కానీ సీజీ కొంచెం బాగా చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ సినిమాకి పెద్ద బలగం ఏమిటి అంటే ఇంటర్వెల్ సీన్ అనే చెప్పుకోవాలి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.